హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారి. ఈ రోజు ముఖ్యాంశాలు. ఈ రోజు కర్ణాటకలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును ఢీకొన్న లారీ మంటలు చెలరేగి 17 మంది సజీవదహనమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బెంగళూరు నుంచి గోకర్ల వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చిత్రదుర్గ జిల్లా గోతు గ్రామంలో ఘటన జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారు. హిరియూరు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీ డివైడర్ దాటి రాంగ్ రూట్ లో వస్తున్న బస్సును ఢీకొన్న లారీ. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రంజిత్ ఘటనపై హిరియూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. కేటీఆర్ నువ్వెంత, నీ స్థాయింత అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ నీకు నేను భయపడతానని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ నేనేమి అమాయకులను దుబాయ్ పంపుతానని చెప్పలేదని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి రానివ్వమని, రెండింతల మెజార్టీతో మళ్లీ నేనే వస్తానని కేసీఆర్ ఇదే నా శపథమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ లో సీట్లు పెరిగితే 100కు పైగా గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ 3వ రోజు పర్యటించనున్నారు. పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ రోజు శంషాబాద్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. ముందున్న వాహనాన్ని తప్పించబోయి స్కూల్ బస్సు బోల్తా పడింది. స్కూల్ బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ నుంచి హైదరాబాద్ జలవిహార్కి పిల్లల్ని తీసుకువస్తున్న బస్సు. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించిన ఏపీసీఐడి, కాంబోడియా నుంచి సైబర్ నేరాలను పాల్పడుతున్న ముఠా, డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించిన సిఐడి. 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఘనంగా స్వాగతం పలికిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతుదారులు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని రేసులో తారిక్ అవినీతి కేసులో ఇటీవల తారిక్ ని నిర్దోషిగా ప్రకటించిన కోర్టులు తారిక్ ఎంట్రీని కీలక రాజకీయ పరిణామంగా చూస్తున్న బీఎన్పీ పార్టీ భారీ బహిరంగ సభలతో ప్రజల ముందుకు రానున్న తారిక్ రెహమాన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళతో ముగనున్న ప్రభాకర్ రావు విచారణ. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాల పాటు ప్రభాకర్ రావు విచారిస్తున్న ఈ సిట్. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టిన సిట్. రాజకీయ నేతల పాత్రలపై ఆధారాలు సేకరించిన సిట్. కేసులో కీలక ఆధారంగా మారిన పెన్ డ్రైవ్. ఈ నెల 29వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఢిల్లీలోని కెథడిక్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ. నేడు వాజ్పేయి 101 జయంతి సందర్భంగా సికింద్రాబాద్ లోని అటల్ జయంతి వేడుకలు జరగనున్నాయి. హాజరు కానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు నేతలు. నేడు అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ జరగనుంది. 14 అడుగుల ఎత్తులో వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కానున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు నాయుడు. ఇవి ఇప్పటికున్న ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్.